హాయ్ చిచాస్, నమస్తే, వనక్కం. అందరు ఎట్లా ఉన్నారు? నేను మంచిగా ఉన్నా. ఇంకా ఈరోజు ఏంటంటే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అడుగెట్టినాం. ఇంకా అంతా ఇది అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నా, ఆ దేవుడిని కూడా కోరుకుంటున్నా. ఇక విషయానికి వస్తే ఈరోజు ఏంటంటే జీరా రైస్ చేస్తున్నా. రాత్రి అన్నం మిగిలిపోయిన ఉండే, అందరూ సలన్నం కదా అని చెప్పి కొందరు తినరు కదా, అట్లా అని చెప్పి కొద్దిగా ఇట్లా జీరా రైస్ చేసుకుంటే దాన్ని మంచిగా ఉంటుంది అని చెప్పి చేసుకుంటున్నా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసామా మరి? సో చూస్తున్నాం కదా, జీరా రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, రైస్, మెయిన్ గీ, ఇది సాజీరా అండ్ జీలకర్ర. సో దీనికి కావాల్సింది మెయిన్ ఏంటంటే నెయ్యితో చేసుకోండి. ఇక నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బట్ నెయ్యితో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో జీరా రైస్ కావాల్సిన ఏంటంటే చూసిరు కదా ఇంగ్రీడియంట్స్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి? ఎట్లా చేయాలి ఏంది అనేది సింపుల్ ఉంటుంది, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూస్తారు కదా మీరు ఎట్లా చేస్తారో. సో పొయ్యి ముట్టించేద్దామా మరి? చలో స్టవ్ ముట్టించేసినాం, ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నెయ్యి వేస్తున్నాం. సింపుల్గా, ఎక్కువ ఆర్భాటం లేకుండా. సో నెయ్యి వేసేసుకున్నాము, కాగిపోయింది. నెక్స్ట్ సాజీరా అండ్ జీలకర్ర వేసేసుకున్నాం. ఓకేనా? సాజీరా, జీలకర్ర. సో నెయ్యిలో వేసేసినాం కదా, సాజీరా కూడా మంచిగా వేగిపోయింది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి వేసినాం కదా, ఇంకా మంచిగా వేగాలి. అవి పచ్చిమిర్చి మంచిగా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఓకేనా? చాలా కలుపుకుందాం ఇక. సో బ్యాచిలర్స్కి సింపుల్గా మంచి రెసిపీ చెప్పాలంటే ఏం లేనప్పుడు మన రూమ్లో, బ్యాచిలర్ రూమ్లో ఇలాంటివి చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. జీలకర్ర, ఈ సాజీరా తెచ్చి పెట్టుకున్నారంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీల్ని. మంచిగా పచ్చిమిర్చి వేగినాయి. సో పచ్చిమిర్చి వేగినాయి, ఇంకా కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు. నేను కాస్త కరివేపాకు ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాం, మీకు నచ్చినంత మీరు వేసుకోండి. సో హెయిర్కి మంచిది అంటారు కదా. మంచిగా కలపాలి, ఆ కరివేపాకు కూడా మంచిగా వేగాలి. సో చూసారా దగ్గర నుంచి, ఇంకో ఇట్లా అయింది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రైస్ వేసేసుకుందాం. ఇంకేం లేదు, రైస్ ఇట్లా ఇప్పి పెట్టుకోవాలి. రైస్ కాస్త స్టవ్ తగ్గించుకోండి, మంచిగా వేడి అయిపోయింది. కడాయి బాగా వేడైంది, తగ్గించుకున్నాను అందుకే. ఇలా వేడివేడిగా తినాలనుకుంటారు కదా, మిగిలిపోయిన రైస్ చల్లగా అయిపోతుందని ఇక తినడానికి వెనకాడతారు కదా. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మనము ఇట్లా చేసుకోవచ్చు. రైస్ అంతా వేసుకొని మంచిగా కలుపుకుందాం. అండ్ కాస్త ఉప్పు వేసుకుందాం. కాస్త అంటే దానికి సరిపడా వేసుకోండి, కాస్త అన్న అని చెప్పి కాస్త కదా. ఓకేనా? సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా నేను, సారీ, పెప్పర్ పౌడర్ మెయిన్ దీనికి. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. మిరియాల పొడి, ఇంకా మామూలు కారాలు కూడా ఏముండవు, పచ్చిమిర్చి, మిరియాల పొడి అంతే, ఇంకా ఏముండదు. బట్ చెప్తున్నా కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా? సో పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నా. వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఉప్పు కూడా వేసుకున్నాం కదా, సరిపోలేదు అనుకో కొంచెం మధ్యలో టేస్ట్ చేసేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే నెయ్యితో చేస్తే మంచి టేస్ట్ వస్తుందని చెప్పిన ఉంటే ఆయిల్తో కూడా చేసుకోండి, మంచిగానే ఉంటుంది. ఇక అందరి ఇళ్ళల్లో నెయ్యి ఉండాలని లేదు కదా, అండ్ ఇంకా కొంతమంది నెయ్యి తింటారు, కొంతమంది తినరు. సో మన దగ్గర ఉన్నంత వరకు ఎట్లుంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మంచిగా కలుపుకోవాలి, ఇవన్నీ వాటికి మంచిగా పట్టాలి రైస్కి. చూసురా వేడివేడిగా మంచి జీరా రైస్ రెడీ అవుతుంది. దాంట్లో ఒక కాంబినేషన్ ఇంట్లో టమాటా పచ్చడి చేసిరు, ఆ టమాటా పచ్చడి వేసుకొని మంచిగా తిందాం, ఓకేనా? అంత చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో టమాటా పచ్చడితో. సో మంచిగా మిక్స్ చేసేసిన, కాస్త అన్నము వేడవ్వాలని చెప్పి పెట్టేసిన. చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ హోటల్లో తీసుకున్నట్టే ఉంది కదా, మనం జీరా రైస్ హోటల్లో తింటాం కదా, అట్లే లేదు, అంతే సింపుల్. పెద్ద ఆర్భాటమే ఉండదు దానికి, ఇవి కావాలి అవి కావాలని ఉండనే ఉండదు, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా అయిపోయింది కదా, సో లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుందాం, నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్. కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి, ఇది పెద్ద టైం కూడా పట్టదు, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూసారు కదా వేడివేడి జీరా రైస్ రెడీ అయిపోయింది. ఫైనల్గా చూడండి ఎట్లుందో, ఇదిగో ఫైనల్గా చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా, వైట్ గ్రీన్ మంచి జీరా అవన్నీ బ్రౌన్ కలర్లో మస్తు స్మెల్ వచ్చేస్తుంది. తిని టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో, ఓకేనా? ఇవి కాస్త వేడి దానికి తగలాలని చెప్పి అట్లే పెట్టేసిన, ఒక 30 సెకండ్స్ అట్లా ఆపేసి స్టవ్ ఆపేసాం ఇంకా, ఓకేనా? కాస్త రైస్ వేడెక్కి మంచిగా అవన్నీ వాటికి పట్టాలని చెప్పి నేను అట్లా ఒక 30 సెకండ్స్ అట్లా వేడికి అట్లా పెట్టేసిన. 30 సెకండ్స్ తర్వాత ఆఫ్ చేసేసి మంచిగా టేస్ట్ చేస్తా, ఎట్లుందో చెప్తా, ఓకేనా? మీరు కూడా చేసుకోండి. ఇంకా బ్యాచిలర్లకు అయితే మంచి సింపుల్ రెసిపీ ఇది, చెప్పాలంటే ఏం లేనప్పుడు ఇట్లా సింపుల్గా చేసుకొని తినొచ్చు. సో వేడివేడి జీరా రైస్ రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. సో చూస్తురుగా వేడివేడి జీరా రైస్ పొగలు వచ్చేస్తుంది కదా, సో టేస్ట్ చేద్దాం మరి, ఓకేనా? దీంట్లోకి నాకు పచ్చిమిర్చి చాలా ఇష్టం, ఇది ఈ పచ్చిమిర్చిని ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ మొక్కుకోను దేవునికి. సూపర్ ఉంది టేస్ట్, మీరు కూడా చేసుకోండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినాం కదా జీరా రైస్ అంటే అంతే, ఇంకేనికి ఏముండదు అలా. కావాలంటే ఉల్లిగడ్డలు కావాలనుకున్నా వేసుకోవచ్చు, నేను కావాలని వేయలేదు. నేను కరివేపాకు పచ్చిమిర్చి చాలా ఇష్టం నాకు, అవి ఎక్కువ వేసుకుంటా. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, సూపర్ ఉంటుంది. సో చెప్పినా కదా ఇంట్లో టమాటా చట్నీ చేసిరని చెప్పేసి, దాంతో టేస్ట్ చేసి కాంబినేషన్ ఎట్లుందో చూద్దాం ఒకసారి. మామూలుగా ఇంట్లోకి వేరే కర్రీస్ తీసుకుంటారు కదా, బటర్ చికెను, పన్నీర్ బటర్ మసాలా అట్లాంటి కొన్ని కర్రీ తీస్తారు కదా కాంబినేషన్కి. చట్నీతో ఎట్లుందో చూద్దాం మనం. టమాటా చట్నీ బాగుంది, టమాటా చట్నీతో కూడా బాగుంది. మన ఇంట్లో టమాటా చట్నీ ఎట్లా చేస్తారో కూడా నేను చూపిస్తాను. నిజంగా సూపర్ ఉంది టమాటా చట్నీ కాంబినేషన్లో కూడా. సో చూసారు కదా జీరా రైస్ ఎట్లా చేసుకోవాలనో, మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎట్లుందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
సో ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కాక. ఉంటా మరి. సో ప్రయాణాలు చేసేటప్పుడు నేను ఎప్పుడు చెప్పే మాటనే జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా? చూసుకొని వెళ్ళండి.